కార్తీక పురాణంలో ఈరోజు 12వ రోజు. ఈరోజు ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉంటుంది. ఈరోజు ఉపవాసం చేసి విష్ణు భగవానునికి ప్రార్థన చేస్తే చాలా పుణ్యకరం అని చెప్తారు. ఈరోజు కథ విందాం. ఒకప్పుడు భూమిపై ఒక పాపాత్ముడు ఉండేవాడు. అతడు దుర్మార్గుడై పాపచారాల్లో నిమగ్నుడై ఉండేవాడు. అతను జీవితమంతా దొంగతనాలు, హత్యలు, అబద్ధాలు చెప్పడంలోనే గడిపాడు. ఒకరోజు అతడు అడవిలో తిరుగుతూ ఒక మహర్షి ఆశ్రమానికి చేరాడు. ఆ మహర్షి కార్తీక ద్వాదశి ఉపవాసం ఆచరిస్తూ విష్ణునామస్మరణతో ఉన్నాడు. పాపాత్ముడు దాహంతో క్షీణించి ఆ మహర్షిని నీళ్లు ఇవ్వు అని అడిగాడు. మహర్షి సత్కారంగా పవిత్రమైన తులసి తీర్థం నుంచి తెచ్చిన నీటిని ఇచ్చాడు. అది కార్తీక ద్వాదశి రోజు కావడంతో ఆ నీరు తులసి పరిసరాల్లో ఉంచిన విష్ణుపాద తీర్థమయ్యి పవిత్రమైంది. ఆ పాపాత్ముడు ఆ నీటిని తాగగానే తన పాపాలన్నీ క్షయమై ప్రాణం విడిచిన తరువాత విష్ణులోకానికి చేరాడు. ఆ తర్వాత మహర్షి ధ్యానం చేస్తూ విష్ణులోకంలో ఆ పాపాత్ముడు దివ్య రూపంలో కనిపించాడని చూశాడు. ఆశ్చర్యంతో మహర్షి ఇలా అడిగాడు, భగవంతుడా, ఇంత పెద్ద పాపి ఇంత దివ్యలోకానికి ఎలా వచ్చాడు అని. విష్ణువు చిరునవ్వుతో, మహర్షి, నీవు ఈ కార్తీక ద్వాదశి నాడు నా పాదతీర్థాన్ని ఇచ్చావు. ఆ నీటిని తాగినవాడు పవిత్రుడై నా లోకానికి వచ్చాడు. ఈ ద్వాదశి తిథిలో తులసి పూజ, ఉపవాసం, విష్ణుస్మరణ చేయువారు నాకిష్టమైన భక్తులవుతారు. ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణుదేవుడికి తులసి దళాలతో పూజ చేయాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. సాయంత్రం దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఉపవాసం లేదా అల్పాహారంతో భక్తిభావంతో ఈరోజు గడపాలి. కార్తీక ద్వాదశి నాడు ఉపవాసం చేసి తులసి పూజ చేయువాడు ధన్యుడు.